అందుకే ఫుట్బాల్ ని గ్రేటెస్ట్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క టీమ్ కంట్రీ వాళ్ళ సెండ్ ఆఫ్ అయితే ఏ రేంజ్ లో ఉందంటే ఒక వరల్డ్ వార్ జరిగేటట్టు ఆ రేంజ్ లో అయితే సెండ్ ఆఫ్స్ అయితే ఇచ్చిర్రు. ముందుగా బ్రెజిల్ బ్రెజిల్ ఆటగాళ్ళు ప్లేన్ లో కూర్చున్న వెంటనే 2 ఫైర్ ఇంజన్లు మొత్తం ప్లేన్ ని మొత్తం తడిపేసినాయి అనమాట. అది వాళ్ళు ఒక గుడ్ లక్ గా భావిస్తారు. వచ్చేసి టర్కీ టీం వాళ్ళ అభిమానం అయితే వేరే లెవెల్ వాళ్ళు ఎప్పుడైతే ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరారో వాళ్ళ టీం మొత్తం కాన్వే లాగా ఒక పొలిటీషియన్ కాన్వే లాగా అయితే వాళ్ళైతే నిర్వహించారన్నమాట. ఇక నార్వే అయితే వేరే రేంజ్ లో అయితే ఫోటోషూట్ అయితే చేసిరు అన్నమాట. ఒక వార్ కి బయలుదేరుతున్నట్టు అయితే ఒక ఫోటోషూట్ చేసిరు. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఇక అర్జెంటీనా టీం వాళ్ళు వచ్చేసి 1978 గా వాళ్ళ ప్లేన్ నెంబర్ అయితే మార్చుకున్నారన్నమాట. అలానే మెస్సీకి ట్రిబ్యూట్ ఇస్తూ ప్లేన్ కి 10 నెంబర్ అయితే టేల్ పైన అయితే ప్రింట్ చేశారన్నమాట. పరాగ్వే జట్ అయితే ఒక స్టేడియం లోకి మొత్తం ఆటగాళ్ళని పిలిచి ఒక దీపావళి పండుగ లాగానైతే వాళ్ళకైతే వీడుకోలు చెప్పారన్నమాట. అందుకే మా ప్రపంచంలో ఫుట్బాల్ కి అయితే వేరే లెవెల్ లేదు ఉంది. ఇదంతా చూసిన తర్వాత నేను కూడా స్టార్ట్ చేసిన ఫుట్బాల్ చూడడం. నాకు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. క్రేజ్ మాత్రం బిలియన్స్ లో ట్రిలియన్స్ లోనైతే క్రేజ్ ఉంది అస్సలు నేనైతే నమ్మలేకపోయినా చూసిన తర్వాత. మీకు కూడా ఫుట్బాల్ ఇష్టం అయితే ఏ టీం ఫేవరెట్ టీమో కింద కామెంట్ లో అయితే మెన్షన్ చేయండి. సో అలానే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై, టేక్ కేర్.